మన భారతదేశంలో ప్రాముఖ్యం, విశిష్టత, అద్భుతం ఎన్నో కలిగిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా ఆలయాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథస్వామి ఆలయం ఒకటి. పూరి జగన్నాథస్వామి దేవాలయం భారతదేశంలోని బంగాళాఖాతం తీరాన ఒరిస్సా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని 1078 సంవత్సరంలో పూరిలో నిర్మించారు. పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయ కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు జగన్నాథుడు. జగన్నాథుడు పేరుతో ఆలయ దైవం ఉంటుంది. సంస్కృత భాషలో జగత్ మరి నాథ్ అంటే విశ్వం మరియు ప్రభువు అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ రాధ, దుర్గా, లక్ష్మి, పార్వతి, సతి మరియు కృష్ణతో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరిని ఒకప్పుడు పురుషోత్తమపురి, పురుషోత్తమ క్షేత్ర, శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలిచేవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది, ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే గోడలు, స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి. అన్ని ఆలయాలలో ఉన్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్న ప్రతిదానికి ఒక విశిష్టత, అద్భుతం కలిగి ఉంది. ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికి ఉన్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా ఉండవు అని చెప్పటంలో అతిశయోక్తి లేదేమో. ఇప్పటికీ కూడా సైన్స్కి అంతు చిక్కకుండా ఉండే ఒక విషయంగా, ఒక విశేషంగా కూడా చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పిరమిడ్ గురించి తెలుసుకుందాం. గణగణ మోగే బ్రహ్మాండమైన 65 అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతమైన ఆలయంలో చెక్కిన నిర్మాణాలలో కృష్ణుడి జీవిత విశేషాలు చెక్కబడి ఉన్నాయి. గోపురం. ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు. కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కనిపించదు. పగలైనా రాత్రైనా అస్సలు కనిపించదు. మరి నిర్మాణంలోని కౌశల్యమో తెలియదు, కానీ ఇప్పటికీ ఇదొక వింతనే. రెపరెపలాడే జెండా. గోపురం పైన ఎగిరే జెండా, ఈ ఆలయ గోపురానికి కట్టిన జెండా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికైనా కట్టిన జెండా గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు మాత్రమే ఎగురుతుంది. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా గాలి వీచే దిక్కున కాకుండా వ్యతిరేక దిశలో జెండా రెపరెపలాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అద్భుతమైన నిర్మాణ కౌశల్యానికి ఇది ఒక మచ్చుతునక. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే జెండాను తరచుగా ఆలయ ప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒకవేళ మార్చడం మర్చిపోతే ఆలయాన్ని దాదాపు 18 సంవత్సరాలు మూసేయాలని భావిస్తారు. పక్షులు, విమానాలు ఎగరవు. గోపురం పైన నుంచి పక్షులు ఎగరు ఉంటాయి. కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఎక్కడా కూడా పక్షులు గుడి చుట్టుపక్కల కనిపించవు. ఈ ఆలయం పైనుంచి ఎలాంటి పక్షులు, విమానాలు, హెలికాప్టర్లు కూడా ఎగరవంట. అలా ఎందుకో ఇప్పటికీ అంత చిక్కటం లేదు. సముద్రపు అలలు. సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకు వీస్తుంటుంది. సాయంత్రపు పూట గాలి నేల వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరి అంతా విభిన్నం. సముద్రపు అలలు దీనికి వ్యతిరేకంగా. ప్రత్యేకత సుదర్శన చక్రం. గోపురం పైన ఉండే ఈ సుదర్శన చక్రం పరమ పవిత్రమైనది. మీరు పూరి పట్టణంలో ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ సుదర్శన చక్రం మీ వైపు తిరిగినట్టు
మీ వైపునే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదొక అద్భుతం. ఇలా ఎలా నిర్మాణం చేశారో ఇప్పటికీ ఎవ్వరూ చెప్పలేకపోయారు. సముద్ర అలల శబ్దం. సాధారణంగా మనం సముద్ర తీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు బయట ఉన్నంతసేపు సముద్రపు అలలు, వాటి శబ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినా కూడా వినిపిస్తాయి శబ్దాలు స్పష్టంగా. కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో సముద్రపు అలలు అలా ఉండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకి అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్గా వినపడుతుంది. అయితే సాయంత్రం అయితే ఈ శబ్దాన్ని గమనించలేరు. కారణం, ఇద్దరి దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కోరటం వలన ఇలా జరుగుతుంది అని ఆలయ పూజారులు చెప్తారు. అంతే, దీని వెనుక ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదని చెప్తారు. ప్రసాదం. మరొక ప్రత్యేక జగన్నాథ ఆలయంలో దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని మహాప్రసాదంగా పిలుస్తారు. పూరి జగన్నాథ ఆలయంలో 56 రకాల పిండి వంటలని దేవుడికి నైవేద్యంగా పెడతారు. ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టి కుండలో మాత్రమే తయారు చేస్తారు. ఎలాంటి ఇత్తడి గాని, ఇనుము కానీ, మరే ఇతర లోహ పాత్రలని ఉపయోగించకపోవటం ఇంకొక విశేషం. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి, వాసన ఉండదు. మరొక ప్రత్యేకత, ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే గుమగుమలతో పాటు రుచి, వాసన కూడా ఉంటుంది. ఇదంతా దేవుడి లీలనేనని చెప్తారు. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుందట. ఈ ప్రసాదాన్ని 2000 దగ్గర నుంచి వరకు భక్తులకు ఇవ్వొచ్చంట. మరొక ప్రత్యేకత, ఇంకా దేవుడికి పెట్టే నైవేద్యం మట్టి కుండలలో ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారు. ఇందులో విశేషం ఏమిటంటే, వరుసగా పెట్టిన కుండలో ఉన్న ఆహారం ఒక అద్భుతం మరియు వింతను కలిగిస్తుంది. సాధారణంగా క్రింద అడుగున ఉన్న కుండకి వేడి తగిలి ముందుగా ఆహార పదార్థం ఉడుకుతుంది. కానీ ఎక్కడా మాత్రం ముందుగా చివరిగా క్రింద మంట పైన ఉన్న కుండలోని ఆహారం చివరిగా ఉడుకుతుంది. అదే ఇక్కడి ప్రత్యేకత. ఇన్ని విశేషాలు, అద్భుతాలు కలిగిన పూరి జగన్నాథ్ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రని తరించండి. తప్పకుండా అద్భుతాన్ని, పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించండి.